కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్తో 2 మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంకీ ఫీవర్తో కర్ణాటకలో 2 మరణించారు. శివమొగ్గ జిల్లా హోసనగర్ తాలూకాకు చెందిన 18 ఏళ్ల యువతి, ఉడిపి జిల్లా మణిపాల్కు చెందిన 79 ఏళ్ల ఒక వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. జనవరి 8న సదరు యువతి మృతి చెందింది. ఇక ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్మంగళూరులో 3 కేసులు నమోదైనట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణదీప్ వెల్లడించారు. ఈ క్రమంలో శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఏంటి మంకీ ఫీవర్, ఎలా వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుంది అంటున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.